పుత్ర పవిత్ర ఆత్మ నామంన ఆమేన్. త్రికాల జపము. ఏలేని వారు సన్మనసుడు మరియమ్మతో మంగళవార్త చెప్పెను. ఆయమ్మ పవిత్ర ఆత్మను నా గర్భం ధరించెను. దేరప్సారం చేతాండి మరియమ్మ వందనము. ఏలేని వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు చేసి ఆస్వాదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఎప్పుడు మా మరణాసమందును ప్రార్థించండి. ఆమేన్. ఇదిగో ఏలేని వారి దాసరాలను. నీ మాట చెప్పి నాకు జరుగును గాక. దేరప్సారం చేతాండి మరియమ్మ వందనము. ఏలేని వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు చేసి ఆస్వాదింపబడిన వారుగునే. సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడు మా మరణాసమందును ప్రార్థించండి. ఆమేన్. పుత్రుడైన సర్వేశ్వరుడు మనుషోతారమెత్తను. మరియమ్మతో కూడా వాసమాయిండెను. దేరప్సారం చేతాండి మరియమ్మ వందనము. ఏలేని వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు చేసి ఆస్వాదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఎప్పుడును మా మరణాసమందును ప్రార్థించండి. ఆమేన్. యేసుక్రీస్తునాథుని దివ్య వాగ్దత్తములకు మే పాత్రలు మగునట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించదము. సర్వేశ్వర స్వామి సన్మనస్కుడు చెప్పినందువలన మీ పుత్రుడైన యేసుక్రీస్తు మనుషోతారమును తెలుసుకుంటుమి. అతని పాటల వలను స్లీవ వలను తాను మేక మహిమ మేం పొందినట్లుగా మాకు మీ వరప్రసాదం దయచేయవలని దేవవారిని వేడుకొనుచున్నాము. యేసుక్రీస్తునాథుని దివ్యముఖం చూచి మనను మాకు దయచేయండి. ఆమేన్. ఉదయకాల సమర్పణ. ఓ నా యేసువా, ఈ దినము నేను చెప్పు జపములను, చేయి పనులను, పడు కష్టములను, పొందు సంతోషములను, నా పాపముల పరిహారముకును, సమస్త సభికుల ఉద్దేశముల కొరకును, మీకే తెగక పూజా బలిలో నొప్పగించే ఉద్దేశములతోనూ వీరిని ఏకీభవించి మరియమ్మ గారి నిష్కలంక హృదయ మూలముగా మీకు సమర్పించుతున్నాము. మరియు విశేషముగా పరిశుద్ధ పాప గారు ఈ నెలకు నియమించిన పొత్తు తలంపు కొరకు, ప్రత్యేక తలంపు కొరకు పై సత్కార్యములను మీకు సమర్పించుతున్నాము. పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత, మీకు నన్ను సమర్పించుకొనుచున్నాను. మీ బిడ్డగా నన్ను కాపాడండి. ఈ దినము ఏ పాపములో పడకుండా మా కొరకు ప్రార్థించండి. దైవ కృప చేత నాకు కావలేగా అండే సన్మనస్కుడా, నాకు ఈ దినము జ్ఞాన వెలుతురునిచ్చి కాపాడి నడిపించండి. ఆమేన్. ప్రాతకాల ప్రార్థన. స్వయంభూ అనాది శరీరి మిత్రేని సకలమిల్ల స్వరూపి, జ్ఞానము బలిమి కారణముల చేత సర్వవ్యాప్తి సర్వమునకు మూల కారణమైన పితా పుత్ర పవిత్ర ఆత్మ అయిన ఏకత్రిత సర్వేశ్వర మేము ఆరాధించుచున్నాము. మితిలేని స్తోత్రమునకు పొగడింపునకు మహిమకు తగిన వారు మీరే. సదాకాలం మీ తిరునామము స్తుతింపబడునుగాక. దయా సముద్రం అయినడు సర్వేశ్వరుడు మనకు చేసిన ఉపకారములు తలంచి మేలెరిగిన స్తోత్రము చేయుదుముగాక. సర్వేశ్వర, తమరు నా ఆత్మ శరీరములను ఏమి లేనుండి సృష్టించి నేను బ్రతుకుటకు లెక్కలేని ఉపకారములను చేస్తురే. స్వామి మీకే స్తోత్రం కలుగునుగాక. దేవా, ఈ రాత్రి ఒక అపాయమైన కలగకుండా నన్ను కాపాడితరే. స్వామి మీకే స్తోత్రం కలుగునుగాక. దేవా, జ్ఞానస్థానం ద్వారా నన్ను తిరుసభలో చేర్చి మీ బిడ్డనిగా చేసుకొని యేసు పవిత్ర మరణం చేత లభించిన మితిలేని ఫలములకు నన్ను భాగస్సునుగా చేయ నవదరించిత్రే. స్వామి మీకే స్తోత్రం కలుగునుగాక. దేవా, నా పాప కార్యములకు నన్ను నరకమున త్రోసివేయక పాప సంకీర్తనం ద్వారా నన్ను ఓదార్చి నాకు సప్రసాదమైన దివ్య భోజనము ప్రసాదింపనవరించిత్రే. స్వామి మీకే స్తోత్రం కలుగునుగాక. దేవా, నేను ఏ ద్రోహములు చేసిన తల్లిదండ్రుల వల్లే నన్ను కాపాడితరే. స్వామి మీకే స్తోత్రం కలుగునుగాక. సర్వేశ్వర, మీ ఏకైకైన కుమారుడైన యేసునాథుడు నా కొరకు అనేక పాటలను అనుభవించి స్లేవ్ మీద కఠినమైన మరణం పొంద తమరు చిత్తగించిత్రే. స్వామి మీకే స్తోత్రం కలుగునుగాక. ఓ సర్వేశ్వర, మీరు ఆనతిచ్చిన ప్రకారం యోగ్యునిగా ప్రవర్తించదని దృఢ నమ్మక ప్రతిజ్ఞ చేయుచున్నాను. నా తలంపు వాక్కు క్రియలను ఆత్మ శరీరములను మీ సేవకు తగినట్లు నడిపించుకున్నట్టుకు మీకు వశపరుచున్నాను. నేను చేసిన సత్క్రియలన్నింటినీ యేసునాథుని పుణ్యఫలములతో దేవవారు చేకొనండి. వాని వలన వచ్చిన జ్ఞాన ఫలములను పొంది నా పాపముల కొరకు ఉత్తరింప మనసుగా అన్నాను. ఆమేన్.
ఈ దినం మనకి ఎలాంటి కీడు రాకుండా సర్వేశ్వరుని వేడుకుందాము. సకల కీడుల నుండి మమ్ము రక్షించండి స్వామి. సకల పాపముల నుండి మమ్ము రక్షించండి స్వామి. మీ కోపాజ్ఞ నుండి మమ్ము రక్షించండి స్వామి. ఆకస్మికమైన ఆయుత్తం లేని మరణం నుండి మమ్ము రక్షించండి స్వామి. పిశాచ తంత్రముల నుండి మమ్ము రక్షించండి స్వామి. కోపము పగ మొదలైన దుర్గుణముల నుండి మమ్ము రక్షించండి స్వామి. మోహాగ్ని నుండి మమ్ము రక్షించండి స్వామి. పిడుగులు ఘోరగాలి మొదలైన వాని నుండి మమ్ము రక్షించండి స్వామి. భూకంపము నుండి మమ్ము రక్షించండి స్వామి. అంటు రోగము కరయుద్ధము మొదలైన వాని నుండి మమ్ము రక్షించండి స్వామి. నిత్య మరణము నుండి మమ్ము రక్షించండి స్వామి. దేరవారి మనుషోతార పరమ రహస్యమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేరవారి ఆగమనమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేరవారి జన్మమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేరవారి తపోస్నాన ఉపవాసమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేరవారి స్లీవ పాటలను చూచి మమ్ము రక్షించండి స్వామి. దేరవారి మరణము స్థాపనమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేరవారి పరిశుద్ధ శరీర ఉత్థానమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేరవారి మహిమ ప్రతాపము గల మోక్షారోహణమును చూచి మమ్ము రక్షించండి స్వామి. ఓదాచడు పవిత్ర ఆత్మ యొక్క రాకడను చూచి మమ్ము రక్షించండి స్వామి. న్యాయ నిర్ణయం జరిగిన దినములలో మమ్ము రక్షించండి స్వామి. దేవమాత శరణ గోరు జపము. మిక్కిలి నెనరుగ తల్లి మీ శరణకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయములను అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయిడబడినట్లు ఎన్నడను లోకములో విన్నది లేదని తలంచండి. కన్యకల రాజ్ఞి దయారసముల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చిన్నాము. నిటూర్పు విడిచి ప్రలాపించే చెడు పాపి అయిన నేను మీ దయాళమును కాచుకొని మీ సముఖములో నిలుచుచున్నాను. మనుష్యోతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, మా విజ్ఞాపములను త్యజింపక దయా ప్రళయ వినోదించండి. ఆమేన్. పితైన దేవునికి ప్రియమైన కుమార్తెగా అండెడు కన్యమరియమ్మ, నాయందు దేవిశ్వాసమను పుణ్యము వర్ధిన్నట్లు మీ దివ్య కుమారుని వేడుకొనండి. పుత్రుడైన సర్వేశ్వరునికి పరిశుద్ధ తల్లి అయిన కన్యమరియమ్మ, నాయందు దేవనమ్మికను పుణ్యము వర్ధిన్నట్లు మీ దివ్య కుమారుని వేడుకొనండి. పవిత్ర ఆత్మైన సర్వేశ్వరునికి మిక్కిలి ప్రియురాలైన కన్యమరియమ్మ, నాయందు దేవ ప్రేమను పుణ్యము వర్ధిల్లినట్లు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మ పాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణ జొచ్చితిమి. మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ మరియమ్మ, ఈ దినము నేను అనేక సత్క్రియలను చేయనట్టుగాను, నా ఎందుగల దుర్గుణములు అనచునట్టుగాను, విరక్తత్వమునకు విరుద్ధమైన పాపములు కట్టుకొనకుండునట్టుగాను మేము మనవి చేయుచున్నాము. మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప, మీరు బాలయేసును అనేక శరీర ఆపదల నుండి కాపాడినట్టు మమ్మ ఆత్మ శరీర కీడుల నుండి కాపాడవలని మనవి చేయుచున్నాము. మా కొరకు వేడుకొనండి. నా కావలైన సన్మనస్కుడా, దైవ కృప చేత మీకు అప్పగింపబడిన నన్ను ఈ దినము పిశాచు యొక్క శోధలో పడనివ్వక కాపాడి పుణ్య మార్గంలో నడిపించవలెనని మేము మనవి చేయుచున్నాము. మా కొరకు వేడుకొనండి. నా పాలక పునీతులారా, మీ వలె నేను నీ భూలోకములో సర్వేశ్వరుని తెలుసుకుని ప్రేమించి సేవించినట్లు మేము మనవి చేయుచున్నాము. మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, మీతో సర్వేశ్వరుని పరలోకంలో దర్శించి స్తుతింప దేవకృప మాకు దొరుకునట్లు మనవి చేయుచున్నాము. మా కొరకు వేడుకొనండి. సర్వశక్తును దయాపరులైన పితా పుత్ర పవిత్ర ఆత్మనుడు ఏకత్రిత్వ సర్వేశ్వరుడు మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.
Bless the Lord, O my soul. Bless the Lord, O my soul. And all that is within me, bless his holy name. Praise the Lord, O my soul. Praise the Lord, O my soul. And all that is within me, bless his holy name. Love the Lord, O my soul. Love the Lord, O my soul. And all that is within me, bless his holy name. Bless the Lord, O my soul. Bless the Lord, O my soul. And all that is within me, bless his holy name. In the name of the Father, and of the Holy Spirit. Amen. The grace of our Lord Jesus Christ and the love of the Lord and the fellowship of the Holy Spirit be with you all. And with your spirit. The Lord calls and his disciple responds. The master calls and the servant responds. A letter comes and we reply. And a message comes and we reply. And someone reply. And this continues, revolves, and builds up a kind of unity and intimacy. And this is how God has been sending messages through prophets, through holy men and women, and above his sons, later the apostles and the preachers, and of course through all of the Holy Spirit consistently speaks to us in our own conscience. And have we been attending this and responding? Responding every prompting that comes into my mind. Let us reflect our own life in the day that passed. Have I been responding to the good messages that we receive? It is not mere the SMS or WhatsApp message. Let us not confuse when we say a message. Kind of information that comes to me, the way that I respond. May this be a moment of knowing oneself and the way I articulate the information that comes to my mind and to my own hand. May we now ask the Lord to forgive the moments where I have been negligent, to turn to good from bad, acknowledging every kind of behavior which made me bad in the sight of God. I confess to Almighty God Unto you, my and to you, my brothers brothers and and sisters, sisters, that I that I have have greatly greatly sinned sinned in in my my thoughts, thoughts and my in words, in what what I I have have done, done and in and in what what I I have have failed failed to to do, do, through through my my fault, fault, through through my my fault, fault, through through my my most most grievous grievous faults. faults. Therefore Therefore I I ask ask Blessed Blessed Mary, Mary, your our Virgin, Virgin, all all the the angels angels and and saints, saints, and and you, to my my brothers brothers and and sisters, sisters, to to pray pray for for me me to to the the Lord Lord our our God. God. May the Almighty God have mercy on us, forgive us our sins, and bring us to life everlasting. Amen. Lord have mercy. Lord have mercy. Christ have mercy. Christ have mercy. Lord have mercy. Lord have mercy. Let us pray. O God, the author of life and the universe, may this Eucharistic celebration enhance our spiritual life, which can be reflected in the way they live in our families, in doing our duties, and in obliging everything that comes from above. Through our Lord Jesus Christ, your Son, who lives and reigns with you in the unity of the Holy Spirit, one God forever and ever.
First reading, a reading from the book of Ecclesiastes, first chapter 2 to 11. There is nothing new under the sun. Vanity of vanities, the preacher says. Vanity of vanities, all is vanity, for all is toil under the sun. What does man gain by it? A generation goes, a generation comes, and the earth stands firm forever. The sun rises, the sun sets. Then to its place it speeds, and there it rises. Southward goes the wind, then turns to the north. It turns and turns again. Back then to its circling goes to the wind. Into the sea all the rivers go, and yet the sea is never filled. And still to their goal the rivers go. All things are weathered some. No man can say that eyes have not had enough of seeing. Ears their fill of hearing. What was will be again. What has been done will be done again. And there is nothing new under the sun. Take anything of which it may be said, look now, this is new. Already long before our time it existed. Only no memory remains of earlier times, just as in times to come next year itself will not be remembered. This is the word of the Lord. Thanks be to Thanks be God. to God. Responsorial Psalm. O Lord, O Lord, Lord, you have been our refuge you have been our refuge from one generation to the next. from one from one generation generation to the next. next. You turn men back into dust and say, go back, sons of men. To your eyes, 1,000 years are like yesterday come and gone, no more than a watch in the night. Responsorial Psalm. O Lord, O Lord, you have been our refuge you have been our refuge from one generation to the next. from one generation to the next. You sweep men away like a dream, like grass which springs up in the morning. In the morning it springs up and flowers. By evening it withers and fades. Responsorial Psalm. O Lord, O O Lord, you have been our refuge you have been our refuge from one generation to the next. from one generation to the next. Make us know the shortness of our life, that we may gain wisdom of heart. Lord, relent. Is your anger forever? Show pity to your servants. Responsorial Psalm. O Lord, O O Lord, Lord, you have been our refuge you you have been our refuge from one generation to the next. from one generation to the next. In the morning, fill us with your love. We shall exalt and rejoice all our days. Let the favor of the Lord be upon us. Give success to the work of our hands. Responsorial Psalm. O Lord, O Lord, Lord, you have been our refuge you have have been been our our refuge refuge from one generation to the next. from one generation to the next. Gospel acclamations. Alleluia, alleluia. Open my eyes, O Lord, that I may consider the wonders of your law. Alleluia. Hallelujah. The Lord be with you. And with your spirit, Reading from the Holy Gospel according to St. Luke, glory to you, O Lord. verses from 7 to 9. Herod the Tetrarch had heard about all that was being done by Jesus, and he was puzzled because some people were saying that John had risen from the dead, others that Elijah had reappeared, still others that one of the ancient prophets had come back to life. Herod, John, I beheaded him. So who is this I hear such reports about? And he was anxious to see Jesus. The Gospel of the Lord. Praise to you, Lord Jesus Christ.
We see the world into ruins day by day in terms of morality and in terms of relationship, in terms of dedication in proudly speaking on past, on people who lived before us. Often we understand that the people who lived before us were dedicated and were work oriented and progressive, visionary, had a vision their own children and about whatever to happen. That was the way the elders or our own forefathers had been. And what are we now? We try to make the best and we try to use. And first reading is all speaking about vanity of vanities. Everything is going to be a waste. Are we not realizing that we are trying to utilize only? They can be people, it can be situation, and everything we try to make it very convenient to our own existence, survival, and above all, find no meaning to the thing, a person, or a place one served the mere useful around us. Supposed to be called to be conscious of the good side of it. Once a man goes to purchase something to the shop and he comes back with the things he bought back, on his way back he see in his own bag by mistake. Shopkeeper puts in and hands it over to the guy, and seeing this he goes back to give it, and the perplexed man or the shopkeeper, the owner says, how come you have returned? We don't find now people to give back once they think useful for them, that they just take it away. And the reply of the one who went to buy, the customer said, I have both bad and good in me. I have a good man, bad in me. And the moment I hear the good prompting, I do the good acts. And sometimes, if the or the bad intentions are more, and I yield. And I strive to strike balance between. There are several things happening today. Even we go to buy a land, a piece of land and register, we know the value that varies, what government proposes and what we register. And to buy and to get anything, we need to bribe. Nothing is happening on a transparent manner. Everywhere we see dual nature, the cost, the real cost, and the way we buy. And everywhere we find there is nothing that is being real. The media, whatever the information that we and I get, is all fake. And sometimes it is convenient to the authorities, the power, or the government. In various ways, the real news is not reaching. But we have news. About everything, we have first-hand information. There is information. What we all hear sometimes may not be real. And that is what is the vanity that we are living in today. All of us are in a fake news world living. And where this world is. And are we reflecting about the reality of my own self? We all have a lot of thoughts and a lot of reflections, a lot of comments to make about the world that is around us. And do we have the time to comment on my own living? Do I also have this dual nature, which is real and what is projected? Often what is all sugar coated and neatly painted and neatly dressed. And the real we know to our own conscience. And is this real? Is really lived both in and out? And the call today is about that. And there was somebody who was very powerful sitting in the chair. A royal is Herod. The tetrarch is powerful. But in his own conscience, there is anxiety. The real man is anxious because anything can happen to him
because he has murdered and his relationship with someone is not a fair one. A conscience will always tell us that you are, and saying you is the real. And let us give a thought to what is saying to me and what is it that is speaking to me to be good. That is conscience and the Holy Spirit that is within us. Let us pay heed to the Holy Spirit today and let us make the day which is real, lived, what is thought, and the thought that is full of goodness and truthfulness. And reflect for a moment and ask God to bless us that the day that we are going to live today may be offered with every good deed that is possible. And let us also offer all those who are affected with corona and all who are anxious about, and all the families that have lost due to this COVID. Abba, Father, let us be yours and yours alone. Set our hearts, our spirits free. Make us, Lord, your own. Through your goodness, Lord, we bring bread of our labor and wine to cheer the heart, which will soon be filled for us with the life of your Son. Abba, Father, let us be yours and yours alone. Set our hearts, our spirits free. Make us, Lord, your own. Take this drop of water to sign of our weakness, a symbol of our love. By its mingling may we share your divinity. Abba, Father, let us be yours and yours alone. Set our hearts, our spirits free. Make us, Lord, your own. Pray, dear friends, that our sacrifice may be acceptable to God, the Almighty Father. May the Lord accept the sacrifice at our hands for the praise and glory of His name, for our good and good of all His holy church. Lord, we offer ourselves together with this bread and wine, that we may be transformed into the people with a real nature, giving up all that is unreal through Christ our Lord. Amen. The Lord be with you. And with your spirit, Lift up your hearts. we lift them up to the Lord. Let us give thanks to the Lord our God. It is right and just. It is truly right and just our duty and salvation, always and everywhere to give you thanks. Lord, Holy Father, Almighty and Eternal God, for in goodness you created man, and when he was justly condemned, in mercy you redeemed him through Christ our Lord. Through Amen. him the angels praise your majesty, dominions adore, and powers tremble before you. Heaven and the virtues of heaven and the blessed seraphim worship together with exultation. May our voices, we pray, and join with their humble praise as we acclaim. Holy, 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 holy Lord, Lord God of of hosts, heaven and earth are full of your glory. Hosanna in the highest.
Blessed is he who comes in the name of the Lord. Hosanna in the highest. You are indeed holy, O Lord, the fount of all holiness. Make holy, therefore, these gifts, we pray, by sending down your Spirit upon them like the dewfall, so that they may become for us the body and blood of our Lord Jesus Christ. At the time he was betrayed and entered willingly into his passion, he took the bread, said the blessing, gave it to his disciples, and saying, Take this, all of you, and eat of it, for this is my body, which will be given up for you. In a similar way, when the supper was ended, he took the chalice and once more giving thanks, he gave it to his disciples, saying, Take this, all of you, and drink from it, for this is the chalice of my blood, the blood of the new and eternal covenant, which will be poured out for you and for many for the forgiveness of sins. Do this in memory of me. The mystery of faith. Christ has died, Christ is risen, Christ will come again. Therefore, as we celebrate the memorial of his death and resurrection, we offer you, Lord, the bread of life and the chalice of salvation, giving thanks that you are held as worthy to be in your presence and minister you. Humbly we pray that partaking of the body and blood of Christ, we may be gathered into one by the Spirit. Remember, Lord, your church spread throughout the world and bring her to the fullness of charity, together with Francis our Pope, Georgie our Bishop, and all the clergy. Remember also our brothers and sisters who have fallen asleep into the hope of resurrection, and all who have died in your mercy. Welcome them into the light of your face. Have mercy on us all, we pray, that with the Blessed Virgin Mary, Mother of God, Saint Joseph, the blessed apostles, and all the saints who have pleased you throughout the ages, we may merit to be co-heirs to eternal life, and may praise and glorify you through your Son, Jesus Christ. Through him, with him, in him, O God, Almighty Father, in the unity of the Holy Spirit, all glory and honor is yours forever and ever. Amen. Honoring every word that Jesus has taught, let us believe that we all belong to one family and one kingdom. Our Father, Who who art art in in heaven, heaven, hallowed be hallowed be thy thy name. name. Thy Thy kingdom kingdom come, come, thy thy will will be be done, done, on on earth earth as as it it is is in in heaven. heaven. Give us Give us this this day day our our daily daily bread. bread, and Forgive forgive us our us our trespasses, trespasses, as we as we forgive forgive those who those who trespass trespass against us. against us. And Lead us lead us not not into into temptation, temptation, but but deliver deliver us us from from evil. evil. Deliver us, Lord, from every evil. Graciously grant peace in our days, that by the help of your mercy we may be always free from sin and safe from all distress, as we await the blessed hope and the coming of our Savior Jesus Christ. For the For the kingdom, kingdom, the the power, and power the and the glory are glory yours, and yours, now now and and forever. forever. Lord Jesus Christ, who said to your apostles, Peace I leave you, my peace I give you, look not on our sins, but on the faith of your church, and graciously grant her peace and unity in accordance with your will, who live and reign forever and ever. Amen. The peace of the Lord be with you always. And with your spirit. Let us offer each other the sign of peace. God, you take away the sins of the world. Have mercy on us. Lamb of God, who take away the sins of the world. Have mercy on us. Lamb of God, who take away the sins of the world. Grant us peace.
Here is the Lamb and the Lord who calls us to be truthful and real. Happy are we who have come to the banquet of the Lord. Lord, I am not worthy that you should enter under my roof, but only say the word, and my soul shall be healed. Soul of my Savior, sanctify my breast. Body of Christ, be thou my saving gift. Blood of my Savior, bathe me in thy tide. Wash me with waters flowing from thy side. Strength and protection, may their passion be. Oh, blessed Jesus, hear and answer me. Deep in thy wounds, Lord, hide and shelter me. So shall I never, never part from thee. Guard and defend me from the foe malign. In desperate moments, make me only thine. Call me and bid me come to thee on high, where I may praise thee with thy saints forever. Let us pray. Lord, may this Eucharist derive us from the apprehensions to the comprehension of your transformation, and may we turn from bad to good, and may we seek the real, and may we strive to be real. Let the words that we utter today may be closer to what we intend at the heart. Let the actions reflect your intention, and may we strive in humble spirit that we are true and obedient followers through Christ our Lord. Amen. The Lord be with you. And with your May spirit. the Almighty God bless you, the Father, Son, and the Holy Spirit. Amen. Let's go in peace and follow Christ. Thanks be to God. Thank you, Lord, for giving us life. Thank you, Lord, for giving us life. Thank you, Lord, for giving us life. Right where we are. Hallelujah, praise the Lord. Hallelujah, praise the Lord. Hallelujah, praise the Lord. Right where we are. Hallelujah. Thank you, Lord, for giving us love. Thank you, Lord, for giving us love. Thank you, Lord, for giving us love. Right where we are.
right where we are. Let us pray for our Pope Francis and our parish priest, and pray for our personal intentions, and especially pray for those who are affected by corona. Let us pray. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day daily bread, forgive us our trespasses, as we forgive those who trespass against us. And there is not temptation, but deliver us from evil. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of your womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Glory be to the Father, and to the Son, and to the Holy Spirit. As it was in the beginning, is now, and ever shall be, world without end. Amen. O most sacred heart of Jesus, Mercy on us, O most sacred heart of Jesus, have mercy on us, O most sacred heart of Jesus, have mercy on us. Mary our Mother, Pray for us, Saint Joseph, pray for us, Saint Francis, pray for us, all the saints, pray for us. our guardian angels, Watch over us. in the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen.